హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం పండు మిరపకాయతో ఇడ్లీ, దోశ, వడ, పునుగులు ఎటువంటి దానిలోకైనా రుచిగా ఉండే ఒకసారి ఇలాగా చట్నీ తయారు చేసుకొని చూడండి. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత పండు మిరపకాయలు ఒక 10 నుండి 12 వరకు తీసుకోండి, కారం తినేదాన్ని బట్టి. ఇప్పుడు వీటిని మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి. పండు మిరపకాయలు వేసిన తర్వాత వీటిని 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలను కూడా మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. అలా మరీ ఎక్కువ వేయించకూడదు. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇప్పుడు పల్లీలు అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోండి. ఇక్కడ మనం పల్లీ పట్టుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు, పైన లేయర్ అంతా వచ్చేస్తే పల్లీలు వేగిపోయినట్లు. ఇక్కడ మనకి పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని వేసేసుకోండి. పుట్నాలు వేయించడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది చట్నీ. చాలామంది పుట్నాలు డైరెక్ట్గా వేస్తారు, అలా కాకుండా ఇలా వేయించి చూడండి. తర్వాత కొబ్బరి ఒక 1/4 కప్పు వరకు తీసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతకన్నా తక్కువ తీసుకోండి. చాలామంది చింతపండు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. చింతపండు ఎక్కువైతే కనుక పులుపు వాసన వస్తుంది, కాబట్టి ఎక్కువ వేసుకోకండి, చాలా కొంచెం వేసుకోండి. మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఈ వేడితోనే మనకి జీలకర్ర కూడా వేడైపోద్ది, కాబట్టి ఇంకా స్టవ్తో పని ఉండదు మనకి. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో 3 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని వాటిని ఒలిచేసి వేసేసుకోండి. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సీ చేసేటప్పుడు మనం ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే మనం మిక్సీ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఇవన్నీ వేసేసుకోవాలి. అయితే ముందు మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు యాడ్ చేయకండి, నీళ్ళు వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇలాగా నలిగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నీళ్లు ఎక్కువ వేసుకోకూడదు, ఒక 1/4 కప్పు వరకు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నామనుకోండి చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇక్కడ మనం కొంచెం నీళ్లతో మిక్సీ చేసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా ఇలాగ మనకి చూడండి పల్లీలు అన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కనబడేలాగా ఉంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ అంతటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. చట్నీ చేసినప్పుడు మాత్రం గట్టిగా ఉండేలా మాత్రం చూసుకోండి, పలచగా అస్సలు అవ్వకూడదు. ఇలా మొత్తం వేసుకున్నాం కదా, చూడండి బరకగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం తీసుకొని వేరొక బౌల్లో వేసుకోండి. ఇలా వేరే బౌల్లో వేసుకొని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్లో వేసుకున్న దానిలో మిక్సీలో కొంచెం నీళ్లు వేసుకొని మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా నీళ్లు వేసుకోవాలి. ఇడ్లీకి, దోశకి వేసినప్పుడు పలచగా ఉన్నట్లయితే ఈ చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. నీళ్లు వేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్పట అన్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనిలో మినపప్పు 1/2 స్పూను, శనగపప్పు 1/2 స్పూను, పచ్చి శనగపప్పు అనమాట. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకొని తాలింపులన్నీ కూడా బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న చట్నీలో ఇది వేసేసుకోండి. శనగపప్పు, మినపప్పు వేయడం వల్ల తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ మనకి ఇడ్లీ, దోశలోకే కాకుండా పునుగులు, గారెలు ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన ఈ చట్నీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ చట్నీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.